ఏంటి టవల్తో ఇంత గట్టిగా రబ్ చేస్తున్నానని చూస్తున్నారా? నాకేమో డాండ్రఫ్ ప్రాబ్లం, ధృతికేమో పేలు వచ్చేసినాయి అనమాట. స్కూల్కి వెళ్తుంది కదా, అవి కూడా కనిపించట్లేదు నాకు. ఇంకా ఒకటే సొల్యూషన్, వేపాకు అండ్ కలబంద రెండు కలిపి పేస్ట్ చేస్తున్నాను. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా డాండ్రఫ్ని అయితే కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మనకి. ఎలోవెరా వల్ల బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్ని స్మూత్నింగ్ చేస్తుంది, హెయిర్ స్ట్రాంగ్గా అండ్ డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్కి రెండు ఇంగ్రీడియంట్స్ చాలు, ఇంకేమీ అవసరం లేదు. వేపాకులో చేదుతనం ఎక్కువ ఉంటుంది కాబట్టి పేలు కంట్రోల్ అవుతాయి. ఒకసారి అప్లై చేసుకొని వాష్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ కనిపిస్తుంది. వేపాకు అంతా రాయాల్సిన పని లేదు, జస్ట్ అందులో ఉన్న వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది రాస్తే చాలా ఆ చేదుకి పేలు కంట్రోల్ అవుతాయి. తర్వాత నేను కూడా అప్లై చేసుకున్నాను, ఓన్లీ ఫర్ స్కాల్ప్, హెయిర్ అంతా అప్లై చేయలేదు. ఈ వేపాకు రాసుకునేటప్పుడు బయట కూర్చొని అప్లై చేసుకోవడం మంచిది, ఎందుకంటే కింద చాలా పడుతుంది, క్లీన్ చేసుకోవాలి కదా. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి హెడ్ బాత్ చేయించేసాను. షాంపూ ఎక్కువ యూజ్ చేయలేదు, కొంచెం చేదు ఉంటేనే బెటర్. నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయడం మంచిది షాంపూతో. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న, పేలు ఎక్కువగా ఉన్నా కూడా ఈ వేపాకు ట్రై చేయొచ్చు ఇంట్లో. హెడ్ బాత్ చేసిన తర్వాత టవల్తో ఇలా అంటే వేపాకు అంతా రాలిపోతుంది.